సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సమయం చెప్పవచ్చు. పండుగ సెలవులు ముగించుకొని మళ్ళీ యథావిధిగా ఉపాధ్యాయులు వారి పాఠాలు విద్యాబోధన చేసేందుకు ఆయా పాఠశాలకు పోయే క్రమంలో ఈరోజు మాత్రము సూర్యాపేట జిల్లా అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి కుంచమర్తి మధ్యన మాత్రం పెద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. దీని డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే అతివేగమా చెప్పలేము. ఎందుకంటే అక్కడ దాంట్లో కారులో ప్రయాణిస్తున్నటువంటి టీచర్లు ఇద్దరు స్పాట్లోనే, అంటే ఒకరు హాస్పిటల్స్కు రాగానే మృతి చెందారు. మరొకరు మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుంటే మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మిగతా ఇద్దరు పరిస్థితి కూడా కొంత క్రిటికల్గా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కూడా ప్రాథమిక అంచనాకు మనం రావచ్చు. ఎందుకంటే రోడ్డు మీద పోతున్నటువంటి కారు ఎగిరి పొలాల్లో పడ్డదంటే ఎంత వేగంగా పోతున్నాడో, అసలు ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడో అతన్ని మాత్రం విచారిస్తే అర్థమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా 2 ప్రాణాలు పోవడంతో ఉపాధ్యాయులలో కూడా కొంత కలత చెందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటిదాకా వాళ్ళంతా కలిసిమెలిసి ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు వాళ్ళు కనపడకపోయేసరికి వాళ్ళు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే అతివేగమే కారణమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? డ్రైవర్ చెప్పేది ఒకటే, టైర్ పేలని చెప్తున్నాడు. టైర్ పేలితే అతను ఎంత స్పీడ్లో ఉన్నాడు, ఏమవుతుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రాథమిక విచారణ పోలీసులు చేయవలసిన అవసరం ఉంది. చనిపోయినటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేయాలని కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు, మెరుగైన వైద్యం కోసం ఇప్పుడే ఒక టీచర్ని కూడా హైదరాబాద్ జరిగింది, ఒక ఉపాధ్యాయుని కూడా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎవరికైతే చనిపోయిన వాళ్ళతో పాటు చికిత్స జరుగుతున్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని కూడా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.